డ్రైవర్ ఆటో ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావు? నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. వెళ్ళిరా. ఏం బాబు, ఆరోగ్యంగా ఉన్నావా? చూడయ్యా, నువ్వు ఆసుపత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా. ఎన్ని దేవుళ్లకు ముక్కిందో, ఎన్ని అంగ ప్రదర్శనాలు చేసిందో. ద్వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు ఆమెకిచ్చాడు. ఆ రుణం నువ్వెలా తీర్చుకుంటావో. ఆగు, చూడమ్మా, ఇది రోడ్డు మీద మొలిచిన పిచ్చి చెట్టు కాదు, సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు, సత్యమ్మ గుడి. ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు. చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్తమ్మ తల్లి ఒప్పుకుంటుంది, కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు. ఈ దేవత మహత్యం తెలియక వచ్చినట్టున్నావు. ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి. ఉంచుకున్న ఆడదొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. రాంబాబు గారు ఏం చేస్తున్నాడరా? వాడికేం సార్, కూలి పని చేస్తూ కాపురం చేసుకుంటున్నాడు సార్. పాలు పోసి పుట్టలో పెంచిన పావుని బయట పెట్టి ఎలా మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎన్నాళ్ళు నన్ను జైల్లో కాపురం చేయించిన ఆడి కాపురాన్నే మనం నాశనం చెయ్యాలి. భయపడకండమ్మా. ఇన్నాళ్ళు దేవుడంటే గుడిలో రాయి మాత్రమే అనుకున్నాను. కానీ ఈరోజు ఆ రాత్రి మొక్కే మనుషుల్లో కూడా దేవుణ్ణి చూస్తున్నాను. చూడు బాబు, మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడు నువ్వు చూసావా? ఈ ఫోటో చూడగానే వీడు పారిపోయాడంటే వీడి ఊళ్ళోనే ఉండాలి. ఎవరు? కుంతిదేవే. చెడిపోగానే చీర కొంగుతో ఉరేసుకు చావటం మన జాతి ఆడదాని లక్షణం అన్నారు. మరి నువ్వు ఇంకా ఫినిష్ కాలేదేటే? చెడగొట్టిన వాడిని జతగాడిని చేసుకుని, ఎగతాళి చేసిన వాడితోనే తాళి కట్టించుకుని, కుంతిలోని ఇంటిని మాత్రం మిగుల్చుకుని ఇల్లాలుగా మారాను. శభాస్! ఆ రాంబాబు గారు నీ మెళ్ళో తాళి కట్టాడన్నమాట. నన్ను జైలుకి పంపిన నా కొడుకు మీద ఎట్టా కసి తీర్చుకోవాలా అనుకున్నాను. ఈ రకంగా దారి దొరుకుతుందనుకోలేదు. ఒక్కసారి రేపు చేస్తే నిన్ను ముట్టుకున్నోడి చేత్తోనే 3 ముళ్ళు ఎంచుకుని ముత్తైదు అయిపోయావు. హలో, ఇప్పుడు నేను రేపు చేస్తాను. నాతో కూడా 3 ముళ్ళు ఎంచుకుంటావా? కత్తులు వదిలేశాను గనుక కుత్తుక మిగిలిపోయిందిరా. లేకపోతే నీ పేగులు దించి పిల్లలు వాయించేవాడిని. నా మీద చేసుకుంటావా? నువ్వు తీసి పాతి పెట్టాల్సిన వాడిని చెయ్యితో వదిలేశాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే లాయర్లకి డబ్బు కుక్కి, న్యాయానికి నోరు నొక్కి నిర్దోషిగా బయటకొచ్చావు. దేశాన్ని దోచుకో వదిలేస్తా, రాష్ట్రాన్ని దోచుకో క్షమిస్తా. కానీ నా పెళ్ళాం జోలికి, నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడక పిడకలతో తగలబెట్టా. ఏం కావాలి సార్? మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడిని గాని నువ్వు చూసావా? చూడలేదు సార్. ఆగు, నా వెంట వస్తే నేను చూపిస్తాను. పదా. హలో, నీ పేరేంటి బాబు? జగదీష్. రాంబాబుకి నీకు లింక్ ఏంటో? మర్డర్ చేయటానికి. మర్డరా? దేనికో? నా చెల్లెలు పెళ్లి రోజున దాన్ని మానభంగం చేశాడు. అది చూసి మా నాన్న గుండాకి చచ్చిపోయాడు. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏం పని మీద వెళ్ళావు బాబు? నేను తీవ్రవాదిని. అది టోటల్ గా మీ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ అని నువ్వు మర్డర్ చెయ్యాలి. దానికి నేను నీకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. ఇయాల్టికి నువ్వు కడుపు నిండా మందు దాగి కక్కేదాకా తిండి తిని రెస్ట్ తీసుకో.
ఆ ప్లాన్ ఏంటో రేపు పొద్దున్న చెప్తా వెళ్ళు. హలో, అర్థమైందిరా నీ ప్రశ్న? దానికి సమాధానం ఏంటంటే ఈడి చెల్లెల్ని పాడు చేసిన రాంబాబు గడే దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఈడికి తెలియదు. ఈ విషయం వాడికి తెలిసే లోపు ఈడి చేత్తోనే ఆడి బావగారిని మర్డర్ చేయించేసి మన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాం. అది రాంబాబు గారిని ఎలా చంపుతున్నారు? ఇందులో ఏముంది? ఆగు, మోత తీసావంటే బాంబేలంతా చస్తాం. ఉండరా, ఇప్పుడే వచ్చేస్తాను. ఎందుకు అరుస్తున్నావ్? నాన్న దగ్గరికి వెళ్దామా? నా చెల్లెడు జానకి. ఏమండి, ఆప్ చేయరా. ఆకలి ఇద్దరికి నకనకలాడిపోతుంది. మూతి తీయకుండానే మింగి అనిపిస్తుంది. తొందరగా పెట్టు. ముందు వీళ్ళ చేతులు కడుకురండి. చేతులు శుభ్రంగా ఉన్నాయి. తొందరగా కలిపి పెట్టవే. చేతులు కడుకురండి. అబ్బా. వెళ్ళండి. జానకి, నీ అన్నయ్య నిన్ను చేతురారు చంపుకున్నాడమ్మా. నిన్ను మోసం చేసి వాడిని చంపాలనుకున్నాను, కానీ అతను నీ భర్త నాకు తెలియదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రాంబాబు, నా చెల్లెలు పాడు చేసిన నువ్వే మారిపోయి దాని బంగారు భవిష్యత్తుని తెలియక కోటగిరి గారి మాటలు నమ్మి క్యారీలో బాంబు పెట్టింది నేనే. నన్ను చెప్పే, నన్ను చెప్పే. చంపాల్సింది నిన్ను కాదు,